మాజీ మంత్రి జోగు రమేష్ కుమారుడిపై కేసు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. నిన్న ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రిలో జోగు రమేష్ను హాజరుపరిచే సమయంలో ఆయన కుమారుడు వైసీపీ అనుచరులతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. అనంతరం ఆసుపత్రి అద్దాలు, తలుపులను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు జోగి రమేష్ కుమారుడు, ఆయన అనుచరులపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్కు ఆయన సోదరుడు జోగి రాముకు ఈ నెల 13వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని విజయవాడ జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. నకిలీ మద్యం కేసులో వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను దిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఆదివారం ఉదయం అక్రమ అరెస్టు చేసింది. నకిలీ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు అన్ని అధికార టీడీపీ నేతలు కనుసన్నల్లోనే సాగినట్లు బట్టబయలైన డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా అద్దెపల్లి జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము నివాసాల వద్దకు ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటలకు సిట్, ఎక్సైజ్ పోలీసులు శాఖల అధికారులు చేరుకున్నారు. జోగి రమేష్ ఇంట్లో ఉండడంతో తలుపులు తీసుకుని లోపలికి ప్రవేశించే యత్నం చేశారు. 3:30 గంటల పాటు హడావుడి చేశారు. ఉదయం 8 గంటలకు జోగి రమేష్ బయటకు రాగానే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను పోలీస్ వ్యాన్లో బలవంతంగా ఎక్కించి విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్న తూర్పు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. జోగి రమేష్ సోదరుడు రాము, జోగి రమేష్ వ్యక్తిగత కార్యదర్శి ఆర్కేపల్లి రామును కూడా అరెస్ట్ చేసి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. జోగి రమేష్ ఇంటికి పోలీసులు వచ్చిన విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. జోగి రమేష్ను అక్రమంగా అరెస్ట్ చేస్తుండడాన్ని నిరసిస్తూ ప్రధాన గేటు ముందు బైఠాయించారు. సీఎం చంద్రబాబు డౌన్, నారావారి సారా రాజ్యం నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ దశలో పోలీసు నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జోగి రమేష్ అరెస్ట్ చేసి విజయవాడలోని తూర్పు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించారని తెలియడంతో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. ఆయన అక్రమ అరెస్టులను నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పేర్ని నాని, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు తలశీల రఘురామ, లేళ్ల అప్పిరెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, అనిల్ కుమార్, ఉప్పల రాము, నాగేశ్వరరావు, దేవభక్తుని చక్రవర్తి, పార్టీ నేతలు నాగార్జున, తిరుపతిరావు, రవిచంద్ర అవుతూ, శ్రీనివాసరెడ్డి, పోతినేని మహేష్, జెడ్పీ వైస్ చైర్మన్ జి శ్రీదేవి, కొండపల్లి మున్సిపాలిటీ ఫోర్స్ లీడర్ జి శ్రీనివాస్ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. కాగా రాత్రి జోగి రమేష్ను వైద్య పరీక్షల నిమిత్తం ఎక్సైజ్ పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాత్రి పొద్దుపోయే వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్సైజ్ కార్యాలయం వద్దే ఉన్నారు.